హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమస్యలు అండ్ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడకపోయినా గ్యాస్ ఇచ్చినప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి దీని గురించి చెప్పుకున్నాం. సో ఈ గ్యాస్ బుకింగ్ కానీ సమస్యల మీద కొంతమంది తెలియదు, వారి కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న మాట ఫ్రెండ్స్, నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఏపీలో ఉచిత సిలిండర్ బుకింగ్ సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1697 ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీరు ఫిర్యాదు చేయవచ్చని నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారు తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులు అయిన ప్రతి పేద కుటుంబానికి ఈ దీపం పథకం కింద సంవత్సరానికి ఈ 3 ఫ్రీ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. ఈ దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న వారి ఆధార్ అండ్ బ్యాంక్ బుక్ అండ్ గ్యాస్ బుక్కి అనుసంధానం అయి ఉండాలని, అప్పుడే మీకు సబ్సిడీ డబ్బులు పడినప్పుడు మెసేజ్ వస్తుందని తెలియజేశారు. ఒకవేళ మెసేజ్ కానీ రాకపోతే గ్యాస్ ఏజెన్సీ బాయ్ వద్ద మీరనేది ఈకేవైసీ చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది. మొదట గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన వినియోగదారులకు వారి ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయని చెప్పడం జరిగింది. సో ఒకవేళ గ్యాస్ డబ్బులు పడడం లేదు, బ్యాంకుకి ఎన్నిసార్లు తిరిగినా మీ డబ్బులనేటివి పడడం లేదని చెప్తున్నారా, మీరనేది ఇలా చేయండి, మీ గ్యాస్ డబ్బులు అనేది మీ ఖాతాలో పడడం జరుగుతుంది. సో మీకు వచ్చేసి ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇలా మీకు ఏ గ్యాస్ అయితే ఉందో ఆ గ్యాస్ డీలర్ దగ్గరికి మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ బుక్ అండ్ గ్యాస్ బుక్ తీసుకొని వెళ్ళండి. మీ గ్యాస్ బుక్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చూపించుకోండి. ఒకవేళ లింక్ అయి ఉంటే ప్రింట్ తీసుకోండి. మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకు చేయించుకోండి. అప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడడం జరుగుతుంది. అప్పటికీ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడలేదంటే దీనిలో 2 ఉన్నాయి. కొంతమందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎందుకు పడడం లేదంటే వారికి వార్షిక ఆదాయం 10 లక్షల కన్నా లేదా అంతకుమించి ఎక్కువ ఉన్న గ్యాస్ సిలిండర్ల డబ్బు అనేది పడదు. ఇంకా సెకండ్ వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఎల్పిజి గ్యాస్ ప్రొవైడర్స్. సో ఇండియన్ గ్యాస్ వాళ్ళైతే ఈ నెంబర్కి డైల్ చేయండి 1800-233-3555. సో మీ సమస్యను కాల్ చేసి చెప్పండి. హెచ్పి గ్యాస్ వాళ్ళైతే ఈ నెంబర్కి డైల్ చేయండి. నెంబర్ వచ్చేసి 1800-233-3555కి ఫోన్ చేయండి. భారత్ గ్యాస్ వాళ్ళైతే ఈ నెంబర్కి డైల్ చేయండి 1800-224344. ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా, గ్యాస్ కనెక్షన్ బాయ్ కాల్ చేస్తుంటే కలవడం లేదా, అయితే వెంటనే ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఇండియన్ గ్యాస్ అయితే ఈ నెంబర్ అండ్ భారత్ గ్యాస్ అయితే ఈ నెంబర్ అండ్ హెచ్పి గ్యాస్ అయితే ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఏ గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళేసి హాయ్ అని వాళ్ళకి మెసేజ్ పంపండి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే నా గ్యాస్ వచ్చేసి ఇండియన్ గ్యాస్. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేశా. మెసేజ్ చేసిన వెంటనే లాంగ్వేజ్ వస్తుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇంగ్లీష్ మీద క్లిక్ చేశా. ఆ తర్వాత మెనూ రావడం జరుగుతుంది. ఆ మెనూలో చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మీరు వచ్చేసి రీఫిల్లింగ్ గ్యాస్ బుక్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ ఉన్న ఎల్పిజి రీఫిల్లింగ్ గ్యాస్ మీద క్లిక్ చేయండి. మీకు గ్యాస్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది. పట్టణాల్లో అయితే 1 లేదా 2 రోజుల్లో గ్యాస్ అనేది మీ ఇంటి వద్దకు వస్తుంది. విలేజ్లో అయితే 2 లేదా 3 రోజుల్లో మీ గ్యాస్ సిలిండర్ మీ ఇంటి వద్దకు రావడం జరుగుతుంది. సో ఏపీ ప్రభుత్వం అనేది ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ లేదా సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో అనేది మీకు కొద్దిగా యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్స్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.